ఇప్పుడు ఎట్లా ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, ఇట్లా సంథింగ్ 2-3 5-6 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇది ఎక్కడ కన్సాలిడేట్ అవుతుంది? ఎవరు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది? ఇది ఎట్లా దీన్ని ఇప్పుడు వాళ్ళు పార్టీ మేము ఇప్పుడు పెట్టము, మాకు ఆలోచన లేదు, మేము ఉద్యమం వైపే అని వాళ్ళు అంటున్నారు. ఆ సీజేపీని కూడా పార్టీ కింద తీసుకోకండి, అది వ్యంగ్యంగా సెటైర్గా స్టార్ట్ చేసింది, ఈ రకంగా ముందుకు వచ్చింది అని. అయితే ఒకవేళ వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది అని ఒక అంచనా మనం వేయాలనుకుంటే, సాధారణంగా అధికార పక్షం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. పైగా ఇప్పుడు 10 ఏళ్ళు దాటి 15 అంటే మూడోసారి 12 ఏళ్ళు దాటి మూడోసారి అధికారం చేస్తున్నారు వీళ్ళు. ఎంత గొప్ప ప్రభుత్వం అయినా, ఎంత బాగా చేయాలన్నా, ఎంత రాముడి గురించి చెప్పినా, ఎంత హిందూ మతం గురించి చెప్పినా, ఎంత దేశభక్తి గురించి చెప్పినా, చిట్ట చివరికి ఒక క్షణం వస్తుంది కదా ఎప్పుడో ఒకసారి. ఆ క్షణం వచ్చినప్పుడు ఆ మత్తు నుంచి బయటపడతారు మెల్లగా. మత్తు నుంచి బయటపడినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఉండే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో ఆ వ్యతిరేకత సహజంగా ఓట్ల రూపంలో ఎక్కడికి వెళ్ళాలంటే ప్రతిపక్షం వైపు వెళ్ళాలి. ప్రతిపక్షం వైపు ఆ ఓటు వెళ్లకుండా వీళ్ళు ఒకవేళ ఎన్నికల్లోకి వస్తే ఆ ఓటు బ్యాంకు వీళ్ళకి వెళ్ళి ప్రతిపక్షానికి రావాల్సినటువంటి ఓట్లు సీట్లు రాక మళ్ళీ అధికార పక్షానికి మేలు జరిగే ఒకానొక ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా సమాజంలో. ఇది ఒకటి. ఈ ప్రమాదం ఉంది కనుక ఒకవేళ వాళ్ళు ఆలోచించి మేము ఎన్నికల్లో పాల్గొనమని ప్రకటించినప్పటికీ నేనేం కోరుకుంటున్నానంటే, ఈ దేశానికి యువ నాయకత్వం అవసరం. ఇప్పుడు అన్ని పార్టీలలో ముసలి నాయకత్వం ఉన్నారు, వృద్ధ నాయకత్వం ఉన్నారు. ఈ వృద్ధ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దేశాన్ని మార్చగలిగిన విజన్ వీళ్ళకు లేదు. ఒక సంప్రదాయమైన పద్ధతిలో అయిపోయింది. అంటే అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, అన్ని సంఘాలు ఈ పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. వీళ్ళు ఫ్రెష్గా ఆలోచిస్తున్నారు. నీవెంత గొప్పగా ఆలోచిద్దామన్నా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నటువంటి మనిషి 20 ఏళ్ళు ఉన్నోళ్ళలాగా ఆలోచించలేరండి. ఎంత నేను మార్పుకు గురవుతా, నేను అప్డేట్ అవుతానని నీవు ఎంత చెప్పుకున్నా సాధ్యం కాదు. కనుక ఇప్పుడు ఈ దేశానికి ఎవరు అవసరం అంటే ఈ కొత్త ఆలోచన అవసరం, ఈ కొత్త సంవిధానం అవసరం, ఈ కొత్త డైలాగ్ అవసరం, ఈ కొత్త అప్రోచ్ అవసరం. ఈ కొత్త అప్రోచ్ ఉన్నటువంటి మీరు మేమేం రాజకీయ పార్టీ పెట్టాము ఎన్నికల్లోకి రామని అనకండి. మీరు రాజకీయ పార్టీ వైపు ప్రయాణం చేయండి. అయితే రాజకీయ పార్టీ ఇప్పుడు పెడతారా, ఇంకా 4 ఏళ్ళకి పెడతారా, 5 ఏళ్ళకి పెడతారా, మీ ఇష్టం. కానీ మీ ప్రయాణం అంతా సమాజంలో ఉండే సమస్యల మీద చర్చ చేయండి, సమీకరించండి. ఆ సమస్యలు పరిష్కరించడం కోసం పోరాటాలు నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం అయ్యే క్రమంలో కన్సాలిడేట్ కాండి. కన్సాలిడేట్ అయిన తర్వాత అప్పుడు మీరు నమ్మకం వచ్చినప్పుడు ఈ దేశంలో మీరు ఒక పార్టీ పెట్టండి. ఎందుకంటే ఇక మనకు అన్ని ఆశలు పోయినాయి. సమాంతరమైన రెవల్యూషనరీ పాత్ ఏదైతే ఉందో రెవల్యూషనరీ పాత్ ఆశ కూడా లేదు ఇప్పుడు. లేనప్పుడు ఇక మిగిలింది పార్లమెంటరీ వ్యవస్థనే కదా. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ దేశాన్ని మార్చగలుగుతారు. అందుకే మీరు అధికారంలోకి రావడానికి వెంటనే అధికారంలోకి వస్తారా, అధికారాన్ని నిర్ణయించగలిగిన స్థాయిలో మీరు ఉంటారు. ఒక్కొక్కసారి చెప్పలేం. చంద్రబాబు నాయుడు సపోర్టు, నితీష్ కుమార్ సపోర్ట్ లేకపోతే ఇవాళ ఇంత పెద్ద మోడీ గారు అధికారం చెలాయించలేని పరిస్థితి ఉంది కదా. కనుక రేపు మీరు ఒక సమాంతరమైన ఎన్నికల విధానంలోకి కూడా వెళ్ళి యూత్ అంతా మీ వైపు చూస్తున్నారు కనుక ఈ దేశంలో యూత్ 80 లక్షలండి. ఆ 80 కోట్లు 145 కోట్ల మందిలో 80 కోట్లు అంటే చిన్న 60% జనాభా. 60% జనాభాకి మీరు నాయకులు. ఈ 60% జనాభాకు నాయకులు ఉన్న వాళ్ళు మీరు మొట్టమొదలు విద్యారంగం ఇప్పుడు కేంద్రీకరణ చేశారు. విద్యారంగం పరిష్కారం కావాలి, దాని మీద కేంద్రీకరణ చేసి పనిచేయండి. ఎందుకంటే ఈ దేశానికి శాస్త్రీయమైన సరైన విద్యా విధానం కావాలి, ఈ దేశ ఆత్మను ప్రతిబింబించే విద్యా విధానం కావాలి, ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చే విద్యా విధానం కావాలి, అమెరికాకి, జర్మనీ, జపాన్కి వెళ్ళిపోయేటటువంటి పిల్లలకి ఉపాధి ఇచ్చే విద్యా విధానం కావాలి. అలాంటి విద్యా విధానం కోసం మీరు ఈ పోరాటం నడుపుతూ ప్రజల్ని సమీకరించి రేపు భవిష్యత్తు దృష్టి మీకు ఎట్లుండాలంటే ఈ దేశ పార్లమెంటును మా చేతిలోకి తీసుకుంటామనే దృష్టి లేకపోతే వృధా అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను.